ఈ పర్సన్ ఎవరో తెలిస్తే కామెంట్ అయితే చేసేయండి. వీడియో లాస్ట్‌లో చూడండి వాచ్ ఎలా ఎవరో. అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. మాకైతే చాలా బాగా నచ్చింది. హలో అందరికీ. ఈరోజు నేనైతే ఒంగోలులో ఉన్న టైటాన్ వరల్డ్‌కైతే వెళ్ళాను. అప్ టు 30% ఆఫర్ అయితే ఇస్తున్నారు. సో, అందుకైతే వెళ్ళాము. ఆన్‌లైన్‌లో సెలెక్ట్ చేసుకొని స్మార్ట్ వాచెస్ వాడే ఈ రోజుల్లో కూడా చాలా తక్కువ మంది ఇలా వాచెస్ అయితే వాడుతున్నారు. నార్మల్ వాచెస్. ఇవి చాలా అఫీషియల్‌గా అనిపిస్తాయి నాకైతే. కపుల్స్ వాచెస్‌లో కూడా చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి. చాలా బావున్నాయి కూడా. యాక్చువల్‌గా నా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ కోసం వాచ్ తీసుకోవడానికైతే మేమైతే స్టోర్‌కైతే వెళ్ళాము. ఎక్కువగా నా ఫ్రెండ్ నేను మాత్రమే షాపింగ్‌కి వెళ్తాము. అప్పుడప్పుడు రేర్‌గా ఇలా వాళ్ళ సిస్టర్స్ అయితే వస్తూ స్టోర్‌లో ఉంటారు. చాలా రకాల వెరైటీస్ వాచెస్ అయితే కనిపించాయి. మేమైతే ఒక టైటాన్ రాగా తీసుకున్నాము. టైటాన్ రాగాలో కూడా పింక్ షేడ్ అయితే చాలా నచ్చింది నాకైతే. ప్రైస్ అరౌండ్ 4000 అలా అయితే ఉంది. బట్ తనకి నచ్చిన వాచ్ అయితే తను తీసుకుంది. తను అదే సెలెక్ట్ చేసుకుంది. టైటాన్‌లో చాలా రకాల వాచెస్ టైప్స్ అయితే ఉంటాయి. టైటాన్ ఎడ్జ్, టైటాన్ రాగా, టైటాన్ నియో, టైటాన్ ఆక్టేన్, టైటాన్ ఆటోమేటిక్స్ ఇలా చాలా టైప్స్ అయితే ఉంటాయి. ఈచ్ వన్ టైప్‌కి ఈచ్ వన్ ఒక సింబల్ అయితే ఇస్తారు మనకి. లైక్ ఇప్పుడు టైటాన్ రాగా వచ్చేసరికి పండగలకి అలా ఫెస్టివల్స్‌కి బావుంటుంది. సో, అలా అయితే సెలెక్ట్ చేసుకుంటారు. బట్ నాకైతే ఈ టైటాన్ రాగాలు ఈ పింక్ షేడ్‌ది అయితే చాలా బాగా నచ్చింది. అండ్ తను మాత్రం నార్మల్‌దే సెలెక్ట్ చేసుకుంది. టైటాన్ రాగా వాచ్ ప్రైస్ 4500 రూపీస్ అయితే ఉంది. నార్మల్ వాచ్ ఏమో 3000 చేంజ్ అయితే ఉంది. బట్ తను మాత్రం నార్మల్ వాచే సెలెక్ట్ చేసింది ఫస్ట్. బట్ అది కూడా తనకి నచ్చలేదు. ఇక్కడ నేను విజిబుల్ చేశాను చూసేయండి. ఈ వాచెస్ అన్నీ ఫస్ట్ ట్రాక్ వాళ్ళవి. ఇవన్నీ టాటా ప్రొడక్ట్సే కాబట్టి అన్నీ ఒకే షోరూమ్‌లో అయితే ఉన్నాయి. యాక్చువల్‌గా నాకు ఫస్ట్ ట్రాక్ వాచ్‌లో ఒక వాచ్ అయితే చాలా ఇష్టం. నా దగ్గర ఉంది కూడా. బట్ ఇప్పుడు అది ఎక్కువ నాకు పట్టట్లేదు. అందుకే నేను స్కిప్ చేశాను. ఫైనల్‌గా అయితే మాకు బిల్లు 3000 చేంజ్ అయితే పడింది. మేము ఈ వాచ్ తీసుకొనైతే వచ్చేసాము. నెక్స్ట్ మనకి జోయాలుకాస్ ఆపోజిట్‌లో ఉన్న పానీపూరి తినటానికైతే వెళ్ళాము. చాలా రేర్‌గా మేము బయటికి వెళ్లి ఫుడ్ తింటాము. లైక్ ఇలాంటి రోడ్ సైడ్ ఫుడ్ అయితే. బట్ నేనైతే తింటాను. తను తినదు. పక్కనే ఉన్న ఈ బాంబే షాపింగ్‌కైతే వెళ్ళాము. ఇక్కడున్న ఇయర్ రింగ్స్ అయితే మాకు చాలా బాగా నచ్చాయి. తన చెల్లి కోసమైతే తనైతే తీసుకుంది. అండ్ ఇక్కడ చాలా రకాల స్టఫ్ అయితే ఉంది. బట్ నేనేమి పెద్దగా తీసుకోలేదు. తనే తీసుకుంది. అండ్ ఇక్కడ క్లాత్స్ కూడా ఉన్నాయి. నచ్చితే తీసుకోవచ్చు ఎవరైనా. ప్రైజెస్ కూడా రీజనబుల్‌గా అయితే ఉన్నాయి. బట్ క్వాలిటీ ఎలా ఉండిద్దనైతే నేను గ్యారంటీ ఇవ్వలేను. అండ్ స్లిప్పర్స్ అయితే జస్ట్ 170, 150, 200 బిలోనే ఉన్నాయి. మేము ట్రై చేసాము. బట్ ఏం తీసుకోలేదు. అండ్ పానీపూరి విషయానికొస్తే టేస్ట్ చాలా అంటే చాలా బావుంది. పానీపూరి నచ్చినోళ్ళు ఎవరైనా ఉన్నారా? అందులోనూ అమ్మాయిలం పానీపూరి కాకుండా ఇంకెక్కువేం తింటాం. బట్ మా ఫ్రెండ్ ఏమో వాచ్ కొనిచ్చాను కదా! పార్టీ ఇస్తాను పదండి అని రవిప్రియ మాల్‌కైతే తీసుకొచ్చింది. ఎప్పుడు కేఎఫ్‌సీనేనా అని ఈరోజు పిజ్జా హట్‌కైతే వెళ్ళాము. మేమొక ఫుల్ లార్జ్ పిజ్జా తీసుకున్నాము. ప్రైస్ మాకు 631 రూపీస్ పడింది పిజ్జా అండ్ 2 కోక్స్, ఫ్రైస్ అండ్ కొన్ని ఏంటో వచ్చినాయి. టేస్ట్ బావుంది. తర్వాత బ్యాక్ సైడ్ ఉన్న ఎల్ స్మార్ట్‌కైతే వెళ్ళాము. ఇక్కడ మా ఫ్రెండ్ అయితే వర్క్ చేస్తారు. సో, తనతో మాట్లాడాలని ప్లస్ ఏమన్నా షాపింగ్ చేద్దామని అయితే వెళ్ళాము. చాలా కలర్‌ఫుల్‌గా నాకన్నీ కనిపిస్తున్నాయి. బట్ అసలు తీసుకోవాలనిపించలేదు. ఎందుకంటే అంతగా బావున్నాయి అని అనిపించలేదు. ఎక్కడైనా నార్మల్ షాప్‌లో అయినా కొన్ని షాపింగ్ చేయాలనిపిస్తుంది గానీ, ఇక్కడ ప్రైజెస్‌కి ప్లస్ ఇక్కడ ఎక్కువ కలర్స్ చూడటం వల్ల కలర్ బ్లైండ్‌నెస్ వస్తది కదా! అలా అనిపించింది. మనకేం తీసుకోవాలో కన్‌ఫ్యూజన్ అయిపోతున్నాము. బట్ నాకు క్వాలిటీ అనిపించలేదు. అలాగే ఆ క్వాలిటీ ప్రైస్‌కి వర్త్ ఇట్ అమౌంట్ అని కూడా నాకు అనిపించలేదు. చాక్లెట్స్ తీసుకుందాం అనుకున్నాము. బట్ చాక్లెట్స్ తినే ఏజ్ కాదు కాబట్టి స్కిప్ చేశాము. రిటర్న్ వస్తున్నప్పుడు నెల్లూరు కవిత గారైతే కనిపించారు. చాలా బాగా మాట్లాడారు. డౌన్ టు ఎర్త్ పర్సన్స్ కదా వీళ్ళు. చాలా న్యాచురల్‌గా, నార్మల్‌గా మాట్లాడారు. తను చూడటానికి కూడా చాలా బావుంది. అండ్ ఫస్ట్ టైమ్ మీరు మన వీడియోస్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి,